కర్నూలు జిల్లా నుండి వచ్చినటువంటి శాసనసభ్యులకు సోదరులు చెరుకులపాటి నారాయణ రెడ్డి గారికి, పత్తికొండ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పత్తికొండ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పత్తికొండకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం చాలా అదృష్టం. ఈరోజు పత్తికొండలో మనము ఒక కాలువ చూస్తున్నాము, కాలువలో నీళ్లు చూస్తున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి చలవతోనే వచ్చింది. ఇంతవరకు పత్తికొండ తాలూకాలోనే సాగునీరు అందించేటువంటి ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని చెప్పచ్చు. ఎందుకంటే హంద్రీ నది ద్వారా కృష్ణగిరి మొదలు పెట్టుకొని మట్టి కల వరకు కూడా తాగునీరు ఇచ్చేటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. మీకందరికీ తెలుసు, ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్తో మనకందరికి కూడా కాళ్ళు కీళ్ళు ఎక్కడిపోయి ఉంటే ఈరోజు హంద్రీ నది రావడం వల్ల మనకందరికీ ఫ్లోరైడ్ వాటర్ లేకుండా మంచినీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పత్తికొండ తాలూకా ప్రజలందరూ కూడా ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉండాలనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయినటువంటి విషయాన్ని మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో రైతు రుణమాఫీలు అన్నారు, జాగోసాలు అన్నారు, డాక్రా రుణమాఫీలు అన్నారు. ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇంత వెనుకబడినటువంటి పత్తికొండ ప్రాంతాన్ని కూడా ఈ సంవత్సర కాలంలో కనీసం ₹1,00,00,000 అభివృద్ధి చేసినటువంటి ఒక రోడ్డు కూడా లేకపోవడము చాలా దురదృష్టకరమని కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదో పత్తికొండ తాలూకాలో ఎక్కడో ప్రజలందరూ పొరపాటు పడ్డారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ చెరుకులపాటి నారాయణ రెడ్డి పార్టీలో చేరుతారు. తప్పకుండా పార్టీకి పూర్వ వైభవం తీసుకొని వస్తారని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరం కూడా నారాయణ రెడ్డికి మద్దతుగా ఉండి పత్తికొండ తాలూకా అభివృద్ధికి పాటుపెట్టాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి గారు మాట్లాడతారు. గౌరవనీయులు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలకు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్తికొండ నియోజకవర్గ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రాజకీయ పరీక్షలో మన జిల్లాకు 175 మార్కులు మాత్రమే వచ్చాయి. అంటే 14 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలను మనం కైవసం చేసుకోవడం జరిగింది. కేవలం 3 నియోజకవర్గాలని మనం కైవసం చేసుకోలేకపోయాము. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 100కు 100 మార్కులు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త
కష్టపడి పనిచేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నీ తరఫున మాటిస్తున్నామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు వారు కేవలం అధికారం చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగా వారు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశారు. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పక్క నుండి మేము కూడా అడిగాము. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మడం లేదు. కనీసము మన నోటి నుంచి ₹1,00,000 మాఫీ చేస్తామని ఒక్క మాట చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని పదే చెప్పాము, అడిగాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆఖరి చివరి ఎన్నికలు. సో ఎలాగైనా సరే ఎన్ని అబద్ధాలు వాగ్దానాలు చేసినా సరే ముఖ్యమంత్రి కావాలని చూస్తా ఉన్నారు. మనకు అది అవసరం లేదు. ఈరోజు రుణమాఫీ చేయాలంటే అది అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి రుణమాఫీ చేయలేమనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదు. ఈరోజు ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేమంతా అసెంబ్లీలో పోరాటం చేస్తా ఉన్నాము. ఎందుకు మీరు రుణమాఫీ చేయడం లేదు? అక్క జిల్లాలకు డాక్టర్ అక్క జిల్లాలకు ఎందుకు మాఫీ చేయడం లేదని అడిగితే కథలు చెప్తున్నాడు, కహానీలు వినిపిస్తున్నాడే తప్ప నేను ఆ రోజు చెప్పింది తప్పు అని ఈ రోజు కూడా ఒప్పుకోకుండా దాటేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కేవలము పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ముందుకు పోవాలని చూస్తా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎంతమందిని అడ్డమార్చడానికి ప్రయత్నం చేసినా నేను జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ జిల్లాలో మరి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు, పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేమంతా నారాయణ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ మాట ఇస్తున్నామని చెప్పి కూడా మనవి చేస్తూ రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ మీద నమ్మకంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 ఈ జిల్లా నుంచి వస్తాన్ని సాధించుకుంటాను. కడప జిల్లాకు ఏమాత్రం తీసిపోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ తరఫున మాటిస్తున్నానని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్నగారికి, శాసనసభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు అన్న ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరి పత్తికొండ తాలూకా వాసులు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు మనం ప్రతిసారి కూడా నిజం చెప్తూ నిజాలతోనే ముందుకు వచ్చి
మన పార్టీని గెలిపించుకునేందుకు ప్రయత్నం చేశాము. మనకు కర్నూలు జిల్లాలో వచ్చిన ఆధిక్యత, ఆ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇంకా ఇంకా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు దాకా ప్రజలకు జరుగుతున్న నష్టాలను మనం చూస్తూ ఉన్నాము. రైతు రుణమాఫీలు కాకుండా, కొత్త రుణాలు రాకుండా, మనకు ప్రకృతి వల్ల జరిగే నష్టం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మనందరికీ తెలుసు. ఇన్సూరెన్స్ కూడా లేక ప్రతి ఒక్క రైతు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరి అలాగే చూస్తే డ్వాక్రా మహిళలు రుణాలు రాక, ఉపాధి లేక ఏం చేయాలో తోచని పరిస్థితిలో అధిక వడ్డీ కట్టుకుంటూ తెలియకుండా ఏం చేయాలో తెలియని దిక్కుతోని సమస్యతో వాళ్ళు ఉన్నారు. అదే చేనేతలకు వస్తే, చేనేతలకు ఇంతవరకు వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడం లేదు, రుణాలు ఇవ్వట్లేదు, పెన్షన్స్ ఇవ్వట్లేదు. ఏమీ చేయకుండా ఇన్ని వర్గాల వాళ్ళని రుణమాఫీ కాకుండా ఇన్ని వర్గాల వాళ్ళని ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉంటారో అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అయినా కూడా మనం మన పార్టీ బలోపేతంతో, ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో ముందుకు పోదాం. భవిష్యత్తు మనకి చాలా బాగా ఉంది అని మనకు తెలిసేలాగా మనం అందరూ ప్రతి ఒక్కరికి నిరూపిద్దాం. నేను చెరుకులపాటి నారాయణ రెడ్డి అన్నకు తోడుగా ఉండి పత్తికొండ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెడతానని అన్న జగన్మోహన్ రెడ్డి అన్న ఆశీస్సులతో, ఆయన ఆశయాలతో తప్పకుండా ఈ తాలూకాని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. చేసేందుకు మీ అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా శాసనసభ్యులు అందరం కలిసి కృషి చేస్తామని తెలుసుకుంటూ, మీ అందరికీ, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.